బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి, కేసీఆర్ హెల్త్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన కొంచెం జ్వరం జరుగుతూనే బాధపడుతున్నట్టుగా గుర్తించినటువంటి కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం సోమాజి కూడా యశోద ఆసుపత్రికి ఆయన తీసుకోవడం జరిగింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతను షుగర్ లెవెల్ పెరిగి సోడియం లెవెల్ తగ్గడంతో అతను తలనొప్పి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినట్టుగా కూడా గుర్తించినటువంటి ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంపీ రావు సూచనల మేరకు ఆయనను ఆసుపత్రిలోనే అది జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఏఎన్జీ ఆసుపత్రిలో గత వారం రోజుల క్రితమే పెద్ద ఎత్తున కూడా వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎంపీగా కేసీఆర్ ఉన్నారని చెప్పినటువంటి కుటుంబ సభ్యులు మరొక ఫామ్ హౌస్ వెళ్లిన తర్వాత అతను జలుబు బారిన పడి అనారోగ్యానికి గురయ్యారంటూ కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మరొక దీనికి సంబంధించి యశోద ఆసుపత్రికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. కేసీఆర్ సంబంధించి షుగర్ లెవెల్స్ పెరిగి సోడియం లెవెల్ పడిపోవడంతో కూడా తను తలనొప్పితో బాధపడుతున్నాడు, జ్వరము జరుగుతూనే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యక్తిగత వైద్యులు ఆయన ఫిజిషియన్ ఎంపీ రావు పేరుతో ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ అయింది. ఆయన వెంట ఆయన కుటుంబ సభ్యులు కుమారుడు ఒకవైపు కేటీఆర్, కుమార్తె కవితతో పాటు ఆయన సతీమణి ఒకవైపు శోభమ్మతో పాటు మిగతా కుటుంబ సభ్యులంతా ఆయన వెంటే ఉన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పి అంటున్నప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై సంబంధించి వాకప్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత రాత్రి యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి కేసీఆర్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించినటువంటి హెల్త్ సంబంధించిన కండిషన్స్ పైన వైద్యులను అడిగి వాకప్ చేసినట్టు తెలుస్తుంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్యులను ఆయన ఆదేశించినట్టుగా కూడా బయటికి ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. ఆయనతో పాటు కేంద్ర ఒకవైపు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షించారు. ఆయన అనారోగ్యం నుంచి తొందరగా బాగుపడి మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కూడా ఆశించారు. దీంతో ఒకవైపు ఆ కేసీఆర్ అనారోగ్యం సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. కేసీఆర్ కి ఏమైందని చెప్పేసి కూడా అంతా ఒకవైపు ఆలోచిస్తున్నారు. ఆయనకు సంబంధించి గతంలోనే ఒకవైపు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. దానికి సంబంధించినటువంటి వైద్య పరిస్థితుల కోసం ఆయన వస్తున్నారని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా అతను జ్వరము జరుగుతూనే బాధపడుతున్నట్టుగా గుర్తించినటువంటి వైద్యులు ఆయన వ్యక్తిగత ఫిజిషియన్ సంబంధించినటువంటి సూచనల మేరకే యశోద ఆసుపత్రిలో చేర్పించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.